ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహ్రాన్లో బ్లాక్ కలర్ ఆయిల్ రైన్ పడింది. ఇది ఎంత డేంజరస్ అంటే ఈ వానలో కనుక తడిస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. ఇరాన్ గవర్నమెంట్ కూడా ఈ వానలో తడవకూడదని ప్రజల్ని హెచ్చరించింది. ఎందువల్ల ఈ బ్లాక్ కలర్ ఆయిల్ రైన్ పడింది? ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్ మీద అమెరికా, ఇజ్రాయెల్ మిసైల్స్ తో అటాక్ చేసింది. ఒక చిన్న ట్యాంక్ మీద పడితే చాలు అది చుట్టుపక్కల మొత్తం స్ప్రెడ్ అయ్యి అంటుకుంటుంది. అక్కడ టెంపరేచర్ కూడా 1000 degrees కి చేరింది. 35 degree టెంపరేచర్స్కే మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఆ పర్టికులర్ ప్లేస్ లో మాత్రం 1000 degrees సెంటిగ్రేడ్స్ అంటే ఆలోచించండి. ఈ మంటల వల్ల ఆకాశం భారీగా నల్ల పొగ, టాక్సిక్ స్మోక్ లాగా అయిపోయి నల్లగా కనిపిస్తుంది. ఈ పొగలో ఆయిల్ కణాలు, కెమికల్స్, కార్బన్స్ ఎక్కువగా ఉంటాయి. వాన పడినప్పుడు ఆ నల్లని పొగ కెమికల్ కార్బన్స్ తో కలిసి పడతాయి. అందుకే అది నల్లగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఇరాన్ బిల్డింగ్స్ మీద అటాక్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ కి మెయిన్ పిల్లర్ అయిన ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తూ సంవత్సరానికి 5 లక్షల కోట్లు సంపాదిస్తుంది. ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్ చేయడం ఇది ఇంకా పెద్ద వార్గా మారే అవకాశం ఉంటుంది. ఈ వార్ని క్లోజ్ గా ఫాలో అవుతున్న వాళ్ళు కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.